జై శ్రీరామ్. భగవద్గీత శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. పాండవుల సేనలని భీముడు కాపలా కాస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇక ఈరోజు సబ్జెక్టు సామాజికమైనది. ఈ ఫోటో చూడండమ్మా. వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు కాదు, ఆ అమ్మాయి ఇప్పుడు కాలం చేసింది. కానీ ఆ అమ్మాయి ప్రతిభా పాటవాల్ని కొనసాగిస్తూ ఎంత చక్కగా జీవితం గడిపిందో. భగవత్ కృప వల్ల మంచి జీవితమే ప్రసాదించాడు పరమాత్మ. కానీ ఆమె తన జీవితాన్ని క్షణికావేశంతో రోషపడి పైనుంచి కిందకు దూకేసింది. బ్యాక్ బోన్ దెబ్బతినిపోయింది, కుర్చీకే అంకితం అయిపోయింది. అప్పుడు తెలిసి వచ్చింది. కానీ ఆ ఇంట్లో వాళ్ళందరూ, భర్త, తల్లి, తండ్రి, నాయనమ్మ, వాళ్ళందరూ ఆ అమ్మాయిని, అలా పడిపోయిన అమ్మాయిని వాళ్ళందరూ ఎలా కాపాడారంటే నిజంగా అలాంటి జన్మ ఆ అమ్మాయి దుర్వినియోగం చేసుకుంది క్షణికావేశంలో అని అనిపించింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి దాదాపు 63 సంవత్సరాలు అయ్యాయి. ఈ మధ్యనే గతించింది. కానీ ఆమెకి భగవంతుడు ఆమెకి చాలా ప్రతిభా పాఠవాలను ఇచ్చాడు, ఓపికను ఇచ్చాడు. తర్వాత జీవితంలో ఆమె మంచి, ఆ కొడుకు భర్త కూడా మంచోడే. కానీ క్షణికావేశంలో తన జీవితాన్ని పాడు చేసుకుంది. కానీ భగవంతుడి దయ వల్ల ఆ కొడుకు ఎంత మంచివాడంటే ఆ తల్లిని హిందూ దేశం మొత్తం ఏరోప్లేన్లో తిప్పాడు. తనకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ప్రసాదించాడు భగవంతుడు. ఎంతమంది అలా తల్లులని వాళ్ళని ఇచ్చేస్తున్నారు. కానీ ఈ అబ్బాయి తల్లిని ఎక్కడెక్కడికో తిప్పి ఆమెకి జ్యోతిర్లింగాలని, శక్తిపీఠాలని చాలా కోరిక. హిందూ దేశం మొత్తం తిప్పాడు. ఈ ప్రతిభా పాట వాళ్ళ అమ్మాయి కథలు రాసేది, కవితలు రాసేది. ఈ పుస్తకంలో చూపిన ఫోటో ఏంటంటే ఆమె జీవిత చరిత్ర. ఆమె కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లందరినీ కలిపి ఒక సంకలనంలాగా ఆ వయసులో మంచం మీద ఉండి కూడా, బెడ్ రిటార్ట్ అయి ఉండి కూడా చక్కగా చేసింది. కానీ భగవత్ కృప అనుకోవాలి. ప్రతిభా పాఠవాలు ఇచ్చినందుకు. క్షణికావేశంలో ఆ అమ్మాయి 18 ఏళ్ళ వయసులోనో 19 ఏళ్ల వయసులోనో ఆ అమ్మాయి అట్లా బెడ్ రిటార్ట్ అయిపోయి ఇంతకాలం కూడా ఆ కొడుకు ఆమెను చూసుకుంటూ, నాయనమ్మ చూసుకుంది, తర్వాత తల్లి తండ్రి చూసుకున్నారు, తర్వాత కొడుకు చూసుకున్నాడు. నాకు ఇది చాలా ఆనందం అనిపించింది ఆ కొడుకును చూస్తే. అలాంటి కొడుకులు, పిల్లలు పుడితే ఆ తల్లులకి జన్మ ధన్యం కదా. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం ఆమెకి కొడుకు రూపంలో వచ్చాడు అని అనిపించింది. ఇది నేను మీకు సోది అనుకోవద్దు, సుత్తి అనుకోవద్దు. కొన్ని ఉంటాయి ఎక్కడో అక్కడ మనకు తెలియని మంచితనాలు. ఆ మంచితనాల వల్లే పిల్లలు అలా కనపడుతుంటారని అనిపించింది. వాళ్ళని దీవిస్తూ ఉండండి. అలాంటి పిల్లల్ని పుట్టినందుకు భగవంతుడికి కృతజ్ఞులై ఉండండి. నాకు నిజంగా ఆ అమ్మాయి ఫోటో మీకు చూపెట్టడానికి నా పుస్తకం తీశాను. ఎందుకో బాధ అనిపించింది. జన్మ చరితార్థం చేసుకున్నాడు, తల్లి రుణం తీర్చుకున్నాడని కొడుకు అనుకోవాలి కదా. ఎక్కడో మనం శ్రవణకుమారుణ్ణి చదువుతాం. ఆ శ్రవణకుమారుడే ఈ అబ్బాయి రూపంలో ఉన్నాడేమో అని అనిపిస్తుంది చూస్తుంటే. నిజంగా చాలా చాలా అదృష్టవంతుడు ఆ తల్లి.